హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు కూడా సింపుల్ రెసిపీ అండి. సెమీ గ్రేవీతో చికెన్ కర్రీ. మనం అటు గ్రేవీ కాకుండా ఇటు ఫ్రై కాకుండా దగ్గర ముక్కతో పాటు గ్రేవీ పట్టుకొని ఉండే విధంగా ఈరోజు మనము ఈ కర్రీ చేయబోతున్నాం. ముక్కనేమో సాఫ్ట్గా ఉండాలి. ఒక ముక్క తీసుకొని అన్నానికి కలిపితే అన్నం మొత్తం కలవాలి. ఆ విధంగా ఉండే విధంగా సెమీ గ్రేవీతో కర్రీ చేయబోతున్నా. స్టవ్ ఆన్ చేస్తున్నాను ఎందుకంటే ఆనియన్స్ మంచి కలర్లోకి మారాలి. కొంచెం టైం పడుతుంది కాబట్టి స్టవ్ ఆన్ చేసిన. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకున్నాను. సన్నగా, ఎందుకంటే ఇలా సన్నగా కట్ చేయడం వల్ల గ్రేవీలో కలిసిపోయి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. లేదు అంటే ఒక పని చేయొచ్చండి, బ్రౌన్ ఆనియన్ చేసి పెట్టుకున్నా పర్లేదు. బ్రౌన్ ఆనియన్ అంటే ఆయిల్ ఎక్కువ పడుతుందని చెప్పి నేను బ్రౌన్ ఆనియన్ చేయకుండా ఇలాంటి తాలింపులో వేద్దామని ఇలా సన్నగా తగిలిన. మీరు కావాలంటే బ్రౌన్ ఆనియన్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. చికెన్ అయితే 1/2 kg అండి. తీసుకొని మంచి కడిగి శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకున్నాను. దీనికి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలాతోటి కర్రీకి టేస్ట్ వస్తుందండి. కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నా, ఎక్కువ కాదు కొన్ని. ఒక టమాటా అండి, ఒకటే టమాటా. టమాటా ఫ్లేవర్ అనేది బయటికి రావద్దు, లైట్గా ఫ్లేవర్ ఉండాలి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదు అంటే 1 ఇంచు అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లిపాయలైనా వేసుకోండి, మీ ఇష్టం. మీకు ఎలా అందుబాటులో ఉంటే అలా వేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఒక గుట్టడు, 4 కాజు, ఒక 4 బాదాము, ఒక పావు టీ స్పూన్ నువ్వులండి. వేంపలేదు, పచ్చిగా వేస్తున్నా. దీంతో తెలియని ఫ్లేవర్ టేస్ట్ అనేది ఉంటుంది. ఆ కర్రీకి సమాధానం వస్తుంది, ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాదండి. అందుకని కొన్ని నువ్వులు వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి, మీ ఇష్టం అండి. ఇంకా మళ్ళీ మనం గరం మసాలా వేస్తాం కాబట్టి లైట్గా మసాలాలు వేస్తున్నాను. కొన్ని మిరియాలు, ఒక 4 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలండి. ఇందులో కసూరి మెంతి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ధనియాలు 1 టేబుల్ స్పూన్ అండి, పచ్చి ధనియాలు వేసాను. 2 టీ స్పూన్ల కారం పొడి అండి. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు, చూడండి 1 టీ స్పూన్ సాల్ట్, వాటర్ వేసి పేస్ట్ ఉప్పు, ఆయిల్ వేడైంది కదా, ఉల్లిపాయలు ఇందులో వేసేసాం. కొంచెం ఉప్పు వేసుకున్నా, ఒక పావు టీ స్పూన్ ఉప్పు అండి. టైం వేస్ట్ కాకుండా ఉల్లిపాయలు ముందుగానే పెట్టేస్తున్నాను. స్టవ్ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మారుస్తున్నాను. చూడండి మెత్తగా వేసాను. ఇప్పుడు ఇది చికెన్లోకి వేసేసుకున్నాం ఈ మసాలా అంతా. ఈ చికెన్ పట్టే విధంగా మంచిగా మసాలా చేస్తూ కలుపుకోవాలండి. మనం కలుపుతూ ఉంటే, అంటే వేళ్ళకు ఇలా అంటూ కలుపుతూ ఉంటే చికెన్ అనేది స్పాంజీగా అవుతుంది, మెత్తగా అవుతుందండి. ఇట్లా మెత్తబడేంత వరకు కలుపుకోవాలండి. సరే ఉల్లిపాయ కలుపుకున్నామండి. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు మంచి కలర్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. 1/2 టీ స్పూన్ మనం మసాలా వేసాం కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ వేస్తున్నాం. అదేవిధంగా కొంచెం పసుపు. అల్లం వెల్లుల్లి వేగేలోపు మంచిగా ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తాయి. బ్రౌన్ ఆనియన్ కలర్ లోకి, గోల్డ్ కలర్ రాగానే మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది.
ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేసుకుందాం. చిన్న చిట్కా అండి, ఇప్పుడు మసాలాలు ఇవన్నీ కలిపి మనం గిన్నెలో మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం కదా, ఇప్పుడు గిన్నెలో పెట్టాం కదా, మనం ఈ గిన్నె కడిగి నీళ్ళ పోసినామంటే నీచు వాసన అనేది కంపల్సరీ వస్తుందండి. ఆ కొంచెం పోయినా పడలే కానీ అది మాత్రం కడిగి ఇందులో వేసుకోవద్దు. ఎప్పుడు కానీ నాన్ వెజ్ కలిపిన గిన్నెలు నీళ్ళు వేసి అస్సలే కర్రీలో వేసుకోకండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ టు హై పెట్టుకోవాలండి. అప్పుడే వాసన రాకుండా ఉంటుంది, ప్రతికి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఎప్పుడు కానీ చికెన్ మంచిగా వేగితేనే కర్రీ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే చికెన్ చక్కగా వేడయ్యి ఆయిల్ బయటకు వచ్చే టైంలో స్టవ్ పూర్తిగా సిమ్లోకి మారేస్తున్నాను. మార్చేసి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టే ముందు ఒక చిన్న పని చేయాలి. ఒక చిన్న ముక్క బటర్ వేసుకుందాం. బటర్ లేకుంటే ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేయండి. నెయ్యి వేస్తే కూడా ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒకసారి కర్రీ చూద్దామండి. బటర్ అంతా కర్రీ సైడ్కి అయితే ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి. నీరు కూడా ఎక్కువ ఊరలేదు, ఎందుకంటే మనం ఫస్ట్ హైలో పెట్టి ఫ్రై చేసుకున్నాం కదా, దానివల్ల నీరు ఆవిరైపోతుందండి. మనం స్టార్టింగ్ లో సిమ్ లో పెట్టి ఉంచేసామంటే నీరు ఊరుతుంది. ఇలా అంతా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దామండి. అంతా సిమ్లోనే చేస్తున్నాను నేను. చికెన్ ఉడికే వరకు కూడా సిమ్లోనే ఉడికించుకోవాలి. చూద్దామండి. చూడండి, ఇందులో ఉండే గ్రేవీ అంతా ఇనికిపోయి నీరంతా ఇనికిపోయి చక్కగా మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇలా అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి, మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే మనము సెమీ గ్రేవీతో కర్రీ చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీ చిక్కగానే ఉంటుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం. కొంచెం గరం మసాలా అండి, మనం ముందుగా వేసాం కాబట్టి మీరు తినే స్పైసీని బట్టి గరం మసాలా యాడ్ చేసుకోండి. అంతా కలిపేసి సిమ్లోనే ఉడికించుకోవాలి. చికెన్ ఉడికే వరకు ఉడికించాలండి. మూత పెట్టేద్దాం. ఓ సూపర్గా అయిందండి, భలే కలర్ఫుల్ ఉంది. ఇగో గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇది చల్లారినాక ఇంకా చిక్కబడుతుందండి. కొత్తిమీర జల్లు వేసుకుందాం. ఇలా వేళ్ళతో చించి వేస్తే ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చి సూపర్గా ఉంటుందండి. స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నా. చూసారు కదా, సూపర్గా చిక్కటి గ్రేవీతో సెమీ గ్రేవీతో కమ్మని చికెన్ కర్రీ చేసుకున్నాం. ఒకసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పూరి, రైస్, చపాతీలోకి దేంట్లో అయినా బాగుంటుంది. ఒక్క ముక్కతో అన్నం అంతా తినొచ్చండి. చల్లారిన తర్వాత ఈ గ్రేవీ అంతా ముక్కకే పట్టుకొని చిక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.